హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే, మరి చల్లదనం వచ్చేసింది కదా, హాట్గా స్నాక్స్ తినాలనుకుంటున్నారా? నేను ఈరోజు మీకు చేసి చూపించబోయేది కారం బూందీ అండి. మరి కరెక్ట్ కొలతలో ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు చూపిస్తాను పదండి. పావు కేజీ శనగపిండి తీసుకున్నానండి, ఒక కప్పు ఏమో పల్లీలు తీసుకున్నాను, కొంచెం కరివేపాకు తీసుకున్నాను, ఒక 10 చిన్నెల్లిపాయలు తీసుకున్నాను, చిన్నగా ఇట్లా నలగొట్టాలండి, ఇట్లా కొంచెం సాల్టు, కొంచెం సోడా, ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం. ఇవి పక్కన పెడదాం, ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పిండిలోకి ఏమేమి వేసి కలుపుకోవాలా చూద్దాం. కొంచెం సోడా, కొంచెం సాల్ట్ వేసుకుందండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. క్రిస్పీగా రావడానికి 1 టీ స్పూన్, ఒక హాఫ్ టీ స్పూన్, స్పూన్నర తీసుకున్నాను రైస్ పౌడర్. ఎందుకంటే బియ్యం పిండి అనమాట. ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావాలంటే మనకి బియ్యం పిండి వేసుకోవాలండి. బియ్యం పిండి లేని వాళ్ళు రవ్వ అయినా వేసుకోవచ్చు, బొంబాయి రవ్వ. ఇవన్నీ ఫస్ట్ మిక్స్ చేసుకుందాం. వాటర్ పోసుకొని కలుపుకుందాం. ఇదిగో ఇలాగైతే కలుపుకోవాలండి. ఇదిగో ఇలా ఉండాలి పిండి, ఇది ఇలా జారిపోవాలన్నమాట పిండి. ఇలా కలుపుకుంటే పర్ఫెక్ట్ కలుపుకున్నట్టు. కానీ మనం మరాడించుకున్న పిండి కానీ లేకుంటే కొనుక్కొచ్చుకున్నది కానీ శుభ్రంగా జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకోకపోతే బరకగా ఉంటుంది అన్నమాట. అది బూందీ తీసుకుందాం పదండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం. తర్వాత తగినంత ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ అయితే వేడెక్కిందండి. ఇప్పుడు మనం బూందీ చూసుకుందాం. కొంచెం సేపు కదిలేకుండా ఉండాలన్నమాట. అన్నీ ఒకే సైజులో పడినాయి చూడండి. కొద్దిగా ఎర్రగా వేగాలన్నమాట. అయిపోయిందండి, తీసేద్దాం.
ఇలా కాలాలన్నమాట. ఇలా కాలితే మంచి కలర్ వచ్చినట్టు. కారబూందీ దుయ్యటం అయిపోయిందండి. ఇదిగో మన కారబూందీ ఎలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులోకి పల్లీలు, కరివేపాకు ఇవన్నీ ఫ్రై చేసుకుని వేసుకుందాం. ఇదిగో పల్లీలు అయితే వేసుకుంటున్నాం అండి, ఫ్రై చేస్తున్నాను. 1 కప్పు పల్లీలు బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎర్రగా ఫ్రై అయిందాక పల్లీలు వేయించుకొని ఇందులో వేసుకుందాం. కరివేపాకు కూడా వేయించుకుందాం. ఇవి కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు చిన్నెల్లిపాయలు వేయించుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని, ఎందుకంటే చిన్నెల్లిపాయలు కొంచెం వాసన ఉంటుంది కాబట్టి కొంచెం 1 స్పూను ఇదే ఆయిల్ ఇలా వేసుకొని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్నెల్లిపాయలు వేసుకుందాం. ఇవి కొంచెం దంచుకోవాలి ఇలాగా. ఇలా ఎర్రగా వేగాలి. వేగినవి కూడా ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకొని 1 స్పూను, గట్టిగా 1 స్పూన్ వేస్తాం. ఇందాక నేను వేసుకున్న సాల్ట్ సరిపోలేదండి, సాల్ట్ కూడా కొంచెం వేసుకున్నాం. ఇంతైతే సరిపోతుంది. ఇవన్నీ ఇలా వేసుకున్నాం కదా, ఇదంతా బాగా కలిసేదాకా కలుపుకోవాలి. చూసారా 1/2 కేజీ పిండికి ఎన్ని వచ్చినాయో. చాలామంది పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు, చాలామంది వేసుకుంటారు, వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు.
మొత్తం కలిసేలాగా శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలండి. చూసారు అంత కలర్ఫుల్గా ఉన్నాయా? ఇలా 2 పల్లీలు తీసుకొని సూపర్, అన్నీ సరిపోయినాయి, మొత్తం ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. కరకరలాడుతా సూపర్ టేస్ట్ ఉంది. నేను చేసినట్టు ఇదే క్వాలిటీలో మీరు చేసుకొని తినండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇందులోనే చాలామంది అటుకులు కూడా ఫ్రై చేసుకుని వేసుకుంటారు, పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదు, మీకు సింపుల్గా చేసి చూపించాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.